హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు అనగా జనవరి 6న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కావడంతో మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చరణ్ స్పీచ్ కంటే పవన్ కళ్యాణ్ స్పీచే ఈ ఈవెంట్లో బాగా హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా మెగా అభిమానులు కూడా కోరుకున్నదే అది. అయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో బాగా హైలైట్ అయిన విషయం ఏంటంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో వివరణ ఇస్తూ అలాగే సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలను అందరి హీరోలు ఆదరించాలని అభిమానులను కోరాడు. అయితే ఈ స్పీచ్లో ప్రత్యేకించి అభిమానులకి తగిన జాగ్రత్తలు చెప్తూ మీరందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని, ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలను అడిగానని చెప్పండి అంటూ, మీకు చిన్న గాయమైనా నాకు చాలా బాధ కలుగుతుంది, అందువల్ల మీరు క్షేమంగా ఇంటికి వెళ్తే అప్పుడు తనకు ఆనందంగా ఉంటుందని అభిమానుల్ని ఆయన కోరారు. అయినప్పటికీ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈవెంట్ ముగించుకొని బైక్పై తిరిగి వెళ్తూ ఐచర్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే మొట్టమొదటగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. యువకుల మరణంపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయిన యువకుల కుటుంబాలకు చెరో 5 లక్షల సాయాన్ని ప్రకటించారు. అలాగే ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకుంటామని కూడా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై నిర్మాత దిల్ రాజు గారు కూడా స్పందించడం జరిగింది. ఇది చాలా విషాదకరమని, ఈవెంట్ అంతా బాగా జరిగిందని తిరిగి వస్తున్న టైంలో ఇలా జరగడం చాలా బాధించింది అని తెలిపారు. అయితే ఈవెంట్కి రావడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోయినా నేను చరణ్ ఫోర్స్ చేయడం వల్ల ఆయన రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అభిమానుల కుటుంబాలకి నా తరపున చెరో 5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తానని ప్రకటించారు. అలాగే హీరో రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ వారికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అలాగే వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలంటూ నెగటివ్గా స్పందిస్తున్నారు. దీనికి తోడుగా పుష్పరాజ్ రిలీజ్ టైంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ని జోడిస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించడం లేదు. చూద్దాం ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.